మిమ్మల్ని వింటున్నారా? ఈరోజు నేను మీకు బొరుగులు ఉప్మా ఇంట్లో ఈజీగా ఎలా చేసుకోవచ్చో చూపిస్తాను, వచ్చేయండి. రాయలసీమలో దీన్నే ఉగ్గాని అంటారు. బట్ నేను ఎప్పుడూ ఉగ్గానిని ట్రై చేయలేదు. వాళ్ళు అందులో ఏ ఇంగ్రీడియంట్స్ వేస్తారో నాకైతే ఐడియా లేదు. ఇది కంప్లీట్లీ నా స్టైల్లో చేసింది. సో చేయడం చాలా ఈజీ. ఎప్పుడైనా రెగ్యులర్గా ఇడ్లీ, దోశ లాంటివి బోర్ కొట్టినప్పుడు ఇది ట్రై చేయండి. ముందు ఒక గిన్నె నిండా నీళ్లు తీసుకొని అందులో బొరుగుల్ని వేసి బొరుగులన్నీ నీళ్ళల్లో కలిసే వరకు 2 సెకండ్లు అంటే 2 సెకండ్లు మాత్రమే ఉంచి గట్టిగా పిండి పక్కన పెట్టుకోవాలి. గుర్తుపెట్టుకోండి, నీళ్ళలో ఎక్కువ నానిపోతే బొరుగులు అనేవి మెత్తమెత్తగా అయిపోతాయి, ఉప్మాలోకి బాగుండవు. డ్రైగా ఉండాలంటే వెంటనే అలా నీళ్ళల్లో ముంచి తీసేసి పక్కన పెట్టుకోవాలి. తర్వాత బాండీలో నూనె వేసుకొని తాలింపు గింజలన్నీ వేసేసుకొని నేను ఇక్కడ పల్లీలు కూడా యాడ్ చేస్తున్నాను. పల్లీలు నేను ఆల్రెడీ వేయించినవి తీసుకున్నాను కాబట్టి లాస్ట్లో యాడ్ చేస్తున్నాను. మీరు పచ్చివైతే ఫస్టే యాడ్ చేసేయండి. తర్వాత పచ్చిమిరపకాయలు, ఉల్లిపాయ, వీటిని జస్ట్ ఒక 2 మినిట్స్ వేయిస్తే చాలు. మరీ ఎక్కువ వేయించక్కర్లేదు. అలా పంటి కిందకి కరకర తగులుతూ ఉంటేనే బాగుంటాయి. అలానే టమాటా ముక్కలు కూడా ఎక్కువసేపు ఉంచక్కర్లేదు. టమాటా ముక్కలు ఎక్కువసేపు ఉంచితే నీరు బయటికి వస్తుంది, ఉప్మా అనేది గుజ్జు గుజ్జుగా అయిపోతుంది. నేను ఇక్కడ కలర్ కోసం కొద్దిగా కారం యాడ్ చేస్తున్నాను, అలాగే పసుపు కూడా. నేను తీసుకున్నవి సాల్టెడ్ బొరుగులు కాబట్టి ఆల్రెడీ అందులో సాల్ట్ ఉంటుంది కాబట్టి నేను యాడ్ చేయలేదు. ఒకవేళ మీరు కనుక అన్సాల్టెడ్వి తీసుకుంటే బొరుగుల్ని నీటిలో వేసి పిండి పక్కన పెట్టుకుంటారు కదా, అప్పుడే కొద్దిగా సాల్ట్ వేసి మొత్తం కలుపుకున్నారంటే బాగా కలిసిపోతుంది. మొత్తం కలిపేసుకున్నాక లాస్ట్లో నేను ఇక్కడ లెమన్ని స్క్వీజ్ చేస్తున్నాను. ఇష్టం లేని వాళ్ళు ఈ స్టెప్ని స్కిప్ చేసేయచ్చు. రాయలసీమ సైడ్ ఉగ్గాని తిన్నవాళ్ళు ఎవరైనా మన వీడియో కనుక చూస్తుంటే మీరు ఇలానే చేస్తారా, లేకపోతే మీ ప్రాసెస్ ఏంటో కూడా కింద కమెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. నేను ఒకసారి ట్రై చేస్తాను. దీంట్లోకి పల్లి పొడి కానీ పుట్నాల పొడి కానీ వేసుకొని తింటే కాంబినేషన్ చాలా బాగుంటుంది. నేనైతే ఇక్కడ పుట్నాల పొడి తీసుకున్నాను. అంతే అండి. ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలానే మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి.